బైబిల్ గ్రంథంలో దేవుడు అని ఉంటే దేవుడు అన్న పదానికి పర్యాయ పదాలు ఉన్నాయి. చెప్తాడు దేవుడు అనగానే ప్రేమ అంటాడు. గాడ్ ఈజ్ లవ్. చాలాసార్లు మనం చదువుకున్నాం గాడ్ ఈజ్ లవ్ అంటే దేవుడు అంటే అర్థం ఏంటట? ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు అని వ్రాయబడింది. ప్రేమగా ఉన్నాడని చెప్పలేదు, ప్రేమలో ఉన్నాడని చెప్పలేదు, ప్రేమతో ఉన్నాడని చెప్పలేదు, ప్రేమ అయి ఉన్నాడు అని స్పష్టంగా బైబిల్ గ్రంథం ఘోషిస్తోంది. దేవుడు అంటే ప్రేమ. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చెప్పాలి. ప్రేమ అనేది కేవలం క్రైస్తవులకు మాత్రమే అవసరమా, ప్రపంచానికి అందరికీ అవసరమా? అంతేనా? గాలి క్రైస్తవులకైనా ప్రపంచం అంతటికైనా? నీరు, భూమి, అగ్ని, ఆకాశం, పంచభూతాలు, చెట్లు, పొట్లు, ఈ సెలయేళ్ళు, సముద్రాలు, చేపలు, పక్షులు, పశువులు, ఈ వగైరా వగైరా ఏవైతే ఉన్నాయో అవన్నీ కేవలం మన దేవుడు మనకి మాత్రమే ఇచ్చినవి అని ఏ మతం వాడైనా అనగలడా? ఏ మతం వాడైనా ఇవి మావండి, మా దేవుడు ఇచ్చాడని అనగలడా? అనలేడు. అంటే పంచభూతాలు ప్రకృతి అందరికీ ఇచ్చేసాడు దేవుడు. ఇవి అందరికీ సంబంధించినవి. అలాగే ప్రేమ అనే పదం కూడా అందరికీ సంబంధించింది, కొందరికి సంబంధించింది కాదు. కేవలం కొంతమందికి మాత్రమే ఇది అప్లై అవుతుంది అనుకుంటే పొరపాటు. ప్రేమ ఎవరికి వద్దు చెప్పండి? ఎవరైనా వద్దంటారా? ప్రేమించే వాళ్ళు ఉంటే ఎవరైనా వద్దంటారా? నేను ప్రేమిస్తున్నాను, నీ బాగోగులు చూసుకుంటా, నీకు సపోర్ట్గా నిలబడతా, నీకు సహాయం చేస్తా, నీకు ఏ ఇబ్బంది రాకుండా కాపాడతా, నీకు అన్నం పెడతా, నీకు మందులు ఇప్పిస్తా, నీకు బట్టలు కొనిస్తా, నీకు అన్ని విధాలుగా, ఒకవేళ నువ్వు హాస్పిటల్లో ఉంటే నీకు వైద్యం చేయిస్తా రోగం వస్తే, ఇలా ప్రేమతో ఇవన్నీ చేస్తా అని ఎవరైనా అన్నప్పుడు మీరు వద్దంటారా? ఏ మతం వాడైనా వద్దంటాడా? అంటే అన్ని మతాల వాళ్ళకి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ప్రేమ కావాలి. ప్రేమ వద్దనుకుంటే ప్రపంచమే లేదు. ఇప్పుడు ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, భార్యాభర్తలకు ఇక్కడికి వచ్చారా? కాపురాలు చేస్తున్నారుగా. ప్రేమతోనే మీ కాపురాలు నడుస్తున్నాయి. ప్రేమ లేకపోతే కాపురాలు నడవు. రెండోది, ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, మిమ్మల్ని మీ తల్లిదండ్రులు పోషిస్తున్నారా? మీరు పనికిమాలిన పనులు చేసినా కూడా మిమ్మల్ని పోషిస్తున్నారు కదా, క్షమించి. మీరు పనికిమాలిన పనులు చేసినా మీ అమ్మనికి అన్నం పెడుతుందిగా, మిమ్మల్ని క్షమించి. అవసరమైతే 2 దెబ్బలు కొట్టినా మళ్ళీ ఇంట్లోకి రానిస్తున్నాడా నాన్న? సరేలే ఈసారి అలా చేయకని చెప్తున్నాడా? ఇదంతా దేనివల్ల? అదే పక్కింటి వాళ్ళ పిల్లలు అయితే ఒక్కసారి కూడా క్షమించరు. అదే మన పిల్లలు కాబట్టి తప్పుల మీద తప్పులు చేసినా క్షమించి, మరలా ఇంట్లోకి రానిచ్చి, మరలా వాళ్ళని పోషించి, మరలా వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చిపెట్టి, వాళ్ళ ఫీజులు కట్టి, వాళ్ళతో పాటు కష్టపడి, వాళ్ళ కోసం శ్రమపడి, వాళ్ళ కోసం అన్ని సమకూర్చిపెట్టి ఇన్ని చేస్తున్నారంటే మీ అమ్మా నాన్నలు, దానికి కారణం ఏంటంటే ప్రేమ. ఈ భూమి మీద ఉన్న ఏ బాండింగ్ అయినా సరే అది నిలబడుతోంది అంటే మధ్యలో ప్రేమ అనే గమ్ ఉందన్నమాట. ప్రేమ అనే గమ్తో అతికిస్తే అది ఎప్పటికీ ఊడిపోదు, విడిపోదు. ఆ ప్రేమ అనే గమ్ ఒకటి లేదనుకోండి, అది ఖచ్చితంగా విడిపోతుంది, ఊడిపోతుంది, పనికి రాకుండా పోతుంది. అందుకే ప్రేమ అయిన దేవుడు ఈ భూమి మీద ఉన్న మన అందరి మధ్యలో కూడా ఏం పెట్టేశాడు? ప్రేమ అనే దాన్ని పెట్టేశాడు. ఆ ప్రేమ వలననే బంధాలు నడుస్తున్నాయి, స్నేహాలు నడుస్తున్నాయి, బంధుత్వాలు నడుస్తున్నాయి, భూమి ప్రపంచం మొత్తం నడుస్తుందంటే ప్రేమ. ఆ ప్రేమ నేనే అని చెప్పాడు దేవుడు. అంటే దేవుడు అంటే ఇప్పుడు ఎవరు చెప్పండి? సింపుల్గా దేవుడు అంటే ఎవరు? ప్రేమ. ప్రేమకి పరిమితులు ఉంటాయా? ప్రేమకి పక్షపాతం ఉంటుందా? ప్రేమకి హద్దులు ఉంటాయా? ఉండవు కదా. అంటే ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు, క్రైస్తవులకో దేవుడు, జైనులకో దేవుడు, బుద్ధిస్టులకో దేవుడు, ఏమండి సిక్కులకో దేవుడు, మన భారతదేశం వరకు మాట్లాడుకుంటే అన్ని దేవుళ్ళు ఉన్నారంటారా? లేకపోతే ఒక్కడే దేవుడు ఉన్నాడంటారా? ఎంతమంది ఒక్కడే దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటున్నారు ఇక్కడ? చెప్పండి, చేతులెత్తి చూపించండి. చేతులెత్తి చూపించాలి. ఎంతమంది ఒక్కడే దేవుడు ఉన్నాడు అంటున్నారు? రైట్. ఇంతగా దేవుడు ఎవరు? మీ దేవుడా? హిందువుల దేవుడా? ముస్లింల దేవుడా? క్రైస్తవుల దేవుడా? జైనుల దేవుడా? సిక్కుల దేవుడా? బౌద్ధుల దేవుడా? ఎవరు దేవుడు? మీ ఇంతకీ మీరు చేయని దేవుడు ఎవరు దేవుడు అని అంటే మనం అంటాం, ఏమన్నా బాబు మా దేవుడే కానీ వాళ్ళ దేవుడు కాదని అంటాం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడిగాం అనుకో, హిందువులారా, హిందూ సోదరులారా దేవుడు ఎవరు అని అడిగితే మా దేవుడు అంటారు. ఇస్లాం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇస్లాం సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడే అంటారు. అలాగే జైనుల దగ్గరికి వెళ్ళి జైన సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడు అంటారు. సిక్కుల దగ్గరికి వెళ్ళి సిక్కు సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడు అంటారు. బౌద్ధిస్టుల దగ్గరికి వెళ్ళి బుద్ధిజాన్ని అనుసరిస్తున్న సోదరులారా దేవుడు ఎవరంటే మా దేవుడు అంటారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే నిజానికి దేవుడు ఒక్కడే, పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. కానీ ఆ సృష్టికర్త పేరిట విడిపోయింది ఎవరంటే చెప్పండి ఎవరు? మనుషులే దేవుళ్ళ పేరట విడిపోయారు. కానీ దేవుడు ఒక్కడే. బైబిల్ గ్రంథంలో మోషే అనే వ్యక్తి దేవుడిని ఒక మాట అడుగుతాడు, నీ పేరేందయ్యా అని అడుగుతాడు. నీ పేరేందయ్యా అని అడిగితే ఆయన ఏమన్నాడు? నా పేరేంటో చెప్పాడు. ఏంటట ఆయన పేరు? ఉన్నవాడను అనువాడను. ఏమనువాడట? ఏమనబడతాడట ఆయన? ఉన్నవాడు. అనువాడు అంటే ఉన్నవాడు, అనబడేవాడు అని దాని అర్థం. అంటే పేరు చెప్పండి, దేవుడి పేరు ఏంటి చెప్పండి, ఇప్పుడు చెప్పండి. చెప్పాలి, దేవుడి పేరు చెప్పాలి. ఏంటంటే దేవుడి పేరు ఉన్నవాడు, ఐఎమ్ లివింగ్ గాడ్. ఇంకే పేరు చెప్పలేదు.
మీరు పెట్టుకున్న పేర్లు ఏం చెప్పట్లేదు అక్కడ ఆయన. ఏమంటున్నాడు? ఉన్నవాడను అనువాడు. అంటే నిత్యము ఉండేవాడు, నిత్యము ఉండేవాడు, ఉన్నవాడే దేవుడు. ఇప్పుడు ఆ దేవుడు మనం అనుకున్నట్టుగా హిందువులకో దేవుడు, ముస్లింలకో దేవుడు, క్రైస్తవులకో దేవుడు, జైనులకో దేవుడు అని అనుకుంటే ప్రపంచంలో ఏ మతం దేవుడు నిజమైతే ఆ మతం వాళ్ళే బాగుండాలి. మరి మిగిలిన ఎవరో బాగుండకూడదు. అవునా కదా చెప్పండి. ఇప్పుడు మన దేవుడే నిజం అనుకోండి మనమే బాగుండాలి, వాళ్ళ దేవుడే నిజం అనుకోండి వాళ్ళే బాగుండాలి, ఇంకొకటి దేవుడే నిజం అనుకోండి వాళ్ళే బాగుండాలి. కానీ ప్రపంచంలో అందరూ బాగున్నారా లేదా చెప్పండి? ఈ తెల్లపూడిలో ముస్లింలు ఉన్నారా లేదా? ఎవరెవరు ఉన్నారు మరి తెల్లపూడిలో? క్రైస్తవులు, హిందువులేనా? ఇంకా ముస్లింలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఎవరు లేరా ఇక్కడ? లేరా? పోనీ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారా లేదా? ఈ భీమవరం మొదలుకొని పాలకొల్లు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారా లేదా? ఉన్నారు కదా, రైట్. ఇప్పుడు అందరూ బాగున్నారా, మీరు మాత్రమే బాగున్నారా? అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలి మరి? ఇప్పుడు చాలామంది బట్టి బాధ ఏంటంటే, ఏమంటే మేము ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ వాడు మాకు సాయం చేస్తున్నాడండి, ఆ పార్టీలో లేనోడికి సాయం చేయట్లే. మొన్న మా ఏరియాలో గొడవైంది, ఓట్ల ఎలక్షన్ వచ్చింది, డబ్బులు పంచుతున్నారు, ఆ వీధిలో డబ్బులు పంచుకుంటూ వెళ్ళిపోతున్నారట. ఆ పక్కిళ్ళ పార్టీ వాడిది కాదట, ఆడికి ఇవ్వలేదట డబ్బులు. అందుకని పని కట్టుకున్నాడు, ఓటేయడం మానేసిడట. ఎందుకు? ఓహో, అంటే నేను ఈ సంవత్సరం మీ పార్టీలోకి మారదాం అనుకున్నాను, మీరు ఎక్కువ ఇస్తున్నారని. మీరు నాకు మొత్తానికి ఇవ్వకుండా పోయారు, కాబట్టి మొత్తానికి ఇంకా మీ పార్టీలోనికి నేను రాను, వేద్దాం అనుకున్న ఓటు కూడా వెయ్యనని మహానుభావుడు, ఏది డబ్బు కోసం డబ్బు గమ్ముడు పోయే మహానుభావుడు, ఓటు నమ్ముకునేవాడు వెయ్యనన్నాడట. అంటే మనం పార్టీలను చూస్తుంటే మనకి ఏమర్థమవుతుందంటే, మనం ఏమైనా హెల్ప్ చేస్తే ఎవరికి హెల్ప్ చేయాలి? మన పార్టీలో ఉన్నోడికే చెయ్యాలి, మన పార్టీలో లేనోడికి చేయకూడదు అని రాజకీయ పార్టీలు వాళ్ళు అనుకుంటున్నట్టుగా దేవుడు కూడా పక్షపాతం కలిగి నా మతం వాళ్ళకే, నన్ను నమ్ముకున్న వాళ్ళకే, నన్ను పూజించే వాళ్ళకే, నాకు ప్రార్థన చేసే వాళ్ళకే నేను సాయం చేస్తాను, మిగిలిన వాళ్ళు ఎవరికి చెయ్యను అన్నాడు అనుకోండి. అప్పుడు మనకి నిజమైన మతం ఏదో ఇప్పటికే అర్థమైపోయేది, నిజమైన దేవుడు ఎవరో అర్థమైపోయేది ఇప్పటికే. కానీ అలా జరుగుతుందా ప్రపంచంలో? జరుగుతుందా? జరగట్లేదుగా. అందరికీ మేలు జరుగుతుందిగా. సూర్యుడు అందరి మీద ఉదయిస్తున్నాడా? కొందరి మీద ఉదయిస్తున్నాడా? నీతిమంతుల మీద, అనీతిమంతుల మీద కూడా ఎవరు ఉదయిస్తున్నారు? సూర్యుడు ఉదయిస్తున్నాడు. వర్షం అందరి మీద కురుస్తోందా, కొందరి మీద కురుస్తోందా చెప్పాలి? అంటే మంచివారి మీద, చెడ్డవారి మీద కూడా వర్షాన్ని కురిపిస్తున్నాడు. ఈ పాయింట్ ఒకటి మనం సీరియస్గా ఆలోచన చేస్తే, దేవుడికి పక్షపాతం అనేది ఉండదు. దేవుడు అందరినీ సమానంగా ప్రేమిస్తాడు, సమానంగా చూస్తాడు, సమానంగా కాపాడతాడు. ఒకవేళ ఆ పక్షపాత బుద్ధి ఉంటే ఆయన దేవుడు కాడు, ఎప్పటికీ కాలేడు. ఇప్పుడు చెప్పండి, మీరు క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తారా, హిందువుల్ని కూడా ప్రేమిస్తారా చెప్పాలి? మీరు క్రైస్తవుల్ని మాత్రమే ప్రేమిస్తారా, హిందువుల్ని కూడా ప్రేమిస్తారా అని అడిగాను నేను మిమ్మల్ని. చెప్పాలి. ఇంకా తడబడుతున్నారే, టక్కని చెప్పాలి. నాకు అందరినీ ప్రేమిస్తారు. ఇందుకే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? క్రైస్తవులు ఎక్కువ ప్రేమిస్తారా? డెప్ మీద కొట్టేయాలి మిమ్మల్ని అయితే. అలాగైతే మీకు దేవుడు బుద్ధి ఇంకా రాలే, మీకు ఇంకా దేవుడు బుద్ధి రాలే. దేవుడు నమ్ముకున్నాం కానీ ఆయన బుద్ధి రాలే మనకి. ఆయన బుద్ధి ఏంటి? ఆయన అందరినీ ప్రేమిస్తాడు. ఇప్పుడు ఇంకో ప్రశ్న, మీరు క్రైస్తవులకు మాత్రమే ఉపకారం చేస్తారా, క్రైస్తవులు కాని వారికి కూడా ఉపకారం చేస్తారా? అందరికి ఉపకారం చేస్తారా, కొందరికే చేస్తారా? ఎక్కువ ఎవరికి చేస్తారు? ఇందాక అలా చెప్పారు మరి నాకు. అందరికి ఎక్కువ చేస్తారా, కొందరికే చేస్తారా? అందరికీ. ఇప్పుడు మీరు దారిలో వెళ్తున్నారు, ఇద్దరు దాహంతో ఉన్నారు. అందులో ఒకడు మీ మతం వాడు, ఒకడు మీ మతం కానివాడు. మీ దగ్గర ఒక గ్లాసు నీళ్ళే ఉన్నాయి, ఎవరికి ముందు ఇస్తారు చెప్పండి నాకు? చెప్పాలి. ఆ గ్లాసు నీళ్ళు ఎవరికి ఇస్తారు మీరు? మీ మతం కానివాడికి ఇస్తావా? మరి మీ మతం వాడి మీద ప్రేమ లేదా? నాటకమే కదా అప్పుడు. మరి మీ మతం వాడిని ఎందుకు వదిలేసావు చెప్పు? మరి మీ మతం కానివాడికి ఇస్తానంటుంది ఆ పిల్ల, మరి మీ మతం వాడిని ఎందుకు వదిలేసావు అంటున్నాను నేను. అది చెప్పు నాకు. అతగాడికి సగం ఇస్తాను, ఇతగాడికి సగం ఇస్తాను. అది తెలివైనోడి సమాధానం, మంచోడి సమాధానం. దొంగోడి సమాధానం ఏంటంటే నా మతం వాడికి ఇస్తాను. కన్నింగడి సమాధానం ఏంటంటే నువ్వేమనుకుంటావు, ఇలాగంట కూడా ఆగిచ్చేస్తా అంటావు. అదే యథార్థవంతుడి సమాధానం ఎలా ఉంటుంది చెప్పనా? ఇద్దరికీ దాహం ఉంది కాబట్టి నా దగ్గర ఒక గ్లాసు నీళ్ళే ఉన్నాయి కాబట్టి సగం నీళ్ళేమో ఇతగాడికి ఇస్తాను, సగం నీళ్ళు అతగాడికి ఇస్తాను. కారణం వాడి మతం కాదు నాకు ఇంపార్టెంట్, అక్కడ దేవుని బుద్ధి నాకు ఇంపార్టెంట్. ఇక దేవుని బుద్ధి ఏంటి చెప్పండి? దేవుని బుద్ధి ఏంటి? ఆయన అందరికీ ఉపకారి. గట్టిగా చెప్పండి, యెహోవా అందరికీ ఉపకారి. మళ్ళీ గట్టిగా చెప్పండి, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరికీ ఉపకారి అని బైబిల్ చెప్తున్నప్పుడు నేను కేవలం క్రైస్తవులకి ఉపకారం చేస్తా, లేకపోతే హిందువులకు మాత్రం ఉపకారం చేస్తా, లేకపోతే బుద్ధిస్టులకు మాత్రం ఉపకారం చేస్తా, లేకపోతే జైనులకు మాత్రం ఉపకారం చేస్తా, లేకపోతే సిక్కులకు మాత్రం ఉపకారం చేస్తా అని అంటే దానికంటే దౌర్భాగ్యకరమైన బుద్ధి మరొకటి ఉండదు. ఒకవేళ ఇఫ్ యు ఆర్ ఎ రియల్ బిలీవర్ ఆఫ్ గాడ్,
నువ్వు నిజంగా దేవుని నమ్మిన విశ్వాసివే అయితే ఆయన జ్ఞానం, ఆయన బుద్ధి, ఆయన లక్షణాలు ఖచ్చితంగా మీలో కూడా ఉండి తీరాలి. ఇక్కడ ఒక మాట, ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ గాడ్. ఎవరు నేను? ఐఎమ్ ద ఫాలోవర్ ఆఫ్ గాడ్. నేను నిజంగా దేవుణ్ణి ఫాలో అయ్యేవాడిని అయితే, నేను నిజంగా దేవుణ్ణి వెంబడించేవాడిని అయితే, దేవుడు ఏమన్నాడు? మీరు నన్ను వెంబడించండి. అంతేనా? ఏమన్నాడు? మీరు నన్ను నిజంగా నన్ను ప్రేమిస్తే నన్ను ఏం చేయండి? వెంబడించండి. నిజంగా నన్ను ప్రేమిస్తే నా మాటలను ఏం చేయండి? ఫాలో అవ్వండి. నా మాటలను మీలో పెట్టుకోండి. ఒక మాట మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం ఒకసారి చూద్దాం అందరూ కూడా. యోహాను సువార్త 5వ అధ్యాయము 42వ వచనం. నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు అన్నాడండి అక్కడ. ఏమన్నాడు అక్కడ? నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు అంటే దేవుని ప్రేమ మనలో ఉంటే మనం మనిషిని మనిషిగా చూస్తాం, మానవత్వాన్ని కలిగి ఉంటాం, జాలి కలిగి ఉంటాం, దయ కలిగి ఉంటాం. ఆ వ్యక్తిని వ్యక్తిగా ప్రేమిస్తాం తప్ప మతాన్ని బట్టి ప్రేమించాం, కులాన్ని బట్టి ప్రేమించాం, ప్రాంతాన్ని బట్టి ప్రేమించాం, జాతిని బట్టి ప్రేమించాం, దేశాన్ని బట్టి ప్రేమించాం, వర్గాన్ని బట్టి ప్రేమించాం. ఎందుకు మనం అలాంటి భేషజాలు చూపించట్లేదు అంటే వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. నాట్ ఓన్లీ ఇండియన్స్, ఆల్ ఓవర్ ద వరల్డ్ వీఆర్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. మనం అందరము దేవుని యొక్క పిల్లలము అనే భావన మనలో ఉంటే అతడు పరాయి దేశస్థుడైనా, పొరుగు దేశస్థుడైనా, ఏ ప్రాంతపు వాడైనా మనం అతని మీద జాలి చూపిస్తాం, దయ చూపిస్తాం, ప్రేమ చూపిస్తాం. మనిషి అనగానే ఈ మనిషి దేవుని వలన పుట్టిన వాడు గనుక. మనిషి అంటే ఎవరు చెప్పండి? దేవుని వలన పుట్టిన వాడు గనుక నాలో ప్రేమ ఉంటే ఆ ప్రేమనే నేను అతనికి పంచుతా. దట్స్ మై నేచర్ అనే ఫీలింగ్ మనందరం కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే మనలో ఆ భావం లేదో, మీరు వేరు మేము వేరు, కొట్టుకు చావాలి. ఈరోజు ఫేస్బుక్ చూడండి, హిందువులేమో క్రైస్తవులు తిడతారట, క్రైస్తవులేమో హిందువులు తిడతారట, వీళ్ళిద్దరూ కలిసి ముస్లింలు తిడతారట, ముస్లింలేమో ఇంకొకరిని తిడతారట. ఇక ఇలా తిట్టుకుంటూ పోవడమేనా మన భారతదేశంలో ముఖ్య లక్షణం? అంటేనా? అందుకే పుట్టామా మనం? మతాలను బట్టి తిట్టుకోండి అని దేవుడు చెప్పాడా మనకి? ఆ ఒక్కడే దేవుడు చెప్పాడా? ఒకవేళ ఆయన అలాంటి వాడే అయితే ఖచ్చితంగా క్రైస్తవులకే సపోర్ట్ చేయాలి, లేకపోతే హిందువులకే సపోర్ట్ చేయాలి, లేకపోతే ముస్లింలకే సపోర్ట్ చేయాలి. కానీ దేవుడు అలా లేడే. కొబ్బరికాయ ఎవరైనా కోసుకోవచ్చు, ఎవరైనా తాగొచ్చు. పలానా మతం వాళ్ళకే నీళ్ళు ఇస్తానని అందది. దాహం ఎవరు తాగినా నీళ్లు తీరుస్తుంది. అన్నం ఎవరు తిన్నా కడుపు నిండుతుంది. గాలి అందరి ముక్కుల్లోనికి వెళుతుంది, అందరం పీల్చుకుంటున్నాం, అందరం హాయిగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి, లోపల మనం బతుకుతున్నాం. దీని అంతటిని బట్టి మనకి ఏమర్థమైందంటే ఏ మతం వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ జాతి వాడు అనే భేషజాలు దేవునికి లేవు. అందుకే ఆయన అందరి మీద సూర్యుని ఉదయింపజేస్తున్నాడు, అందరి మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు, అందరినీ సమానంగా చూస్తున్నాడు. సో మనం కూడా అదే లెక్కలో అందరినీ ప్రేమించాలి. కానీ మనం ఏం చేస్తామంటే మేము ప్రేమించాం. ఒకవేళ మనం ప్రేమించకపోతే వీఆర్ నాట్ ఫాలోవర్స్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్. ఐ రైట్ ఆర్ రాంగ్? చెప్పండి. ఇప్పుడు యేసుప్రభు ఎక్కడైనా నేను కొందరినే ప్రేమిస్తా, అందరినీ ప్రేమించను అని అన్నాడా? అసలు మీరు ప్రపంచంలో ఎవరినైనా అడగండి, యేసు ప్రభు గురించి మాట్లాడండి అని ఎవరికైనా మైక్ ఇచ్చామనుకోండి, రాజకీయ నాయకులకి ఇచ్చిన, సామాజికవేత్తలకు ఇచ్చిన, సంఘ సంస్కర్తలకు ఇచ్చిన, ఇంటలెక్చువల్స్కి ఇచ్చిన, ప్రొఫెసర్స్కి ఇచ్చిన, లెక్చరర్స్కి ఇచ్చిన, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరికైనా కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి, ఇస్తే వాళ్ళు చెప్పే 4-5 మాటలు, వాళ్ళకి తెలిసిన మాటలు ఏం చెప్తారు? యేసు ప్రభు అండి, ఆయన చాలా త్యాగం చేశాడండి, ఆయన చాలా ప్రేమ కలిగిన వాడు, అందరినీ ప్రేమించాడు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు, నిన్ను వలే నీ పొరుగువానిని ప్రేమించమన్నాడు. ఇదే పంచాయతీ ఒకరోజు ప్రభు దగ్గరికి వచ్చింది. ఏమని వచ్చిందంటే, ఎందుకు ప్రభువా నిన్ను వలే నీ పొరుగువాడిని ప్రేమించమంటున్నావు? మేము ప్రేమిస్తాంలే కానీ ఇంతకీ మా పొరుగువాడు ఎవడు అన్నాడట. చాలా తెలివైనడు వాడు. అడిగినాడు, ఏమడిగాడట? సరే పొరుగువాడు ఎవడు? ప్రేమిస్తాం, ఓకే, నువ్వు చెప్తున్నావు కదా ప్రేమిస్తానికి. పొరుగువాడు ఎవడు? వాడేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఈయన యూదుడు కదా, బేసిక్గా యూద జాతిలో పుట్టాడు కదా, ఈయన మాకు ఏం చెప్తాడంటే యూదుడే మన పొరుగువాడు అని చెప్తాడేమో అని వాడు ఎక్స్పెక్ట్ చేశాడు. వాడు అది ఎక్స్పెక్ట్ చేసి అంటున్నాడు కదా, ఎందుకు నా పొరుగువాడు ఎవడు అని అడిగాడు. అప్పుడు ప్రభు చెప్పినటువంటి వండర్ఫుల్ ఆన్సర్ ఏంటంటే, మీ అందరికీ తెలుసు, మంచి సమరయుని చరిత్ర. చదువుదాం ఒకసారి. అది ఎక్కడుందో తెలుసా మీకు? అది తెలీదా? బైబిల్లో ఉందంటారేమో తెలివిగా. తీయండి, మంచి సమరయ చరిత్ర. ఎవరు తీస్తారు? తొందరగా తీయాలి, టక్కని చెప్పాలి నాకు రెఫరెన్స్. మంచి సమరయుని చరిత్ర ప్రభు చెప్పారు. ఎన్నో అధ్యాయం? ఎవరు చెప్పేది అక్కడ? నాకు ఎవరు చెప్పేది? ఎవరమ్మా చెప్పేది? నువ్వా తల్లి? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. చెప్పు. లోకాసు వార్త 10వ అధ్యాయము 29 నుంచి చదువు. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అతడు నా పొరుగువాడెవడని యేసుని అడిగాడట. ఇంతకితను ఎవరంటే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు అంటే యూదులకు వాళ్ళ పవిత్ర గ్రంథమైన ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాడు. బాగా అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రము అనేది కేవలం ఇశ్రాయేలీలకు
పవిత్ర గ్రంథంగా ఇవ్వబడినటువంటి గ్రంథం. ఏమండి, అందులోని ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు వాళ్ళు ఆచరించేవారు. మరి క్రీస్తుని నమ్మిన మీకు ఇవ్వబడింది ఏంటి? క్రొత్త నిబంధన. ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. సో వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మాత్రమే వినేవారు. అప్పటికి ఆ కాలానికి ఇంకా క్రొత్త నిబంధన రాలేదు. వాళ్ళు ధర్మశాస్త్రం మాత్రమే చదువుకునే దినాలవి. ఈ యూదులకున్న జబ్బు ఏంటంటే, యూదులకున్న జబ్బు అన్యజనులతో భోజనం చేయరట. యూదులు ఏం చేయరట? అన్యజనులతో ఏం చేయరట? భోజనం చేయరట. ఎప్పటికీ మన గ్రామాలలో ఈ జబ్బులు ఉన్నాయా లేవా? మా ఏరియాలో ఒకరోజు సంథింగ్ ఏదో ఒక దేవుడి కార్యక్రమం జరుగుతోంది. దానికి అన్నసంతర్పణ పెట్టారు. అన్నసంతర్పణ పెడితే 3 టెంట్లు వేశారు ఒక చోట. 3 టెంట్లు. ఒక టెంట్ ఏమో అగ్ర కులాల వాళ్ళు తింటారట, ఇంకో టెంట్లోనేమో తక్కువ కులాల వాళ్ళు తింటారట, ఇంకో టెంట్లోనేమో అడుక్కునే వాళ్ళు తింటారట. నేను అన్నాను, ఇప్పుడు ఇక్కడున్న ఈ దేవుడికి మీరు ఏ దేవుడి పేరు మీద అయితే అన్నదానం చేస్తున్నారో ఆ దేవుడికి అడుక్కునేవాడు ఒకలాగా, అగ్రకులవాడు ఒకలాగా, మీరంటున్న తక్కువ కులవాడు ఒకలాగా కనబడతారా అని అడిగా. ఆ ధర్మకర్తనే అడిగా. నాకు అసలు మోమాట ఉండదు. ఆ ఆలయ ధర్మకర్తనే అడిగా, ఇప్పుడు మీ దేవుడికి ఈ 3 టెంట్లు వేసి పెడతావు కదా నువ్వు, దిక్కుమాల భోజనాలు, ఆ భోజనాలు అన్నదానం అని పెట్టావు, మళ్ళీ అన్నదానాలు అందరికి కలిపి పెట్టలేవా అని అడిగితే, అదే అలా పెట్టకూడదు, అలా పెడితే బాగోదు, వీళ్ళు ఇబ్బంది పడతారన్నాడు. మరి దేవుడు కూడా ఇబ్బంది పడతాడేమో, 3కి 3 దేవుళ్ళని పెట్టచ్చు కదా, బాగుంటుంది. మరి అంతే కదా. ఇప్పుడు ఒకే దేవుడిని 3 ముక్కలు చేయి, ఆ 3 ముక్కలు చేసి 3కి 3 ముక్కలు ఇచ్చేయి. సిగ్గుండాలి. దేవుడు అన్నప్పుడు అందరికీ ఒకడే. అమ్మ అంటే అందరినీ ఒకలా చూస్తుందా? పెద్ద కొడుకు ఒకలాగా, చిన్న కొడుకు ఒకలాగా, 3వ కొడుకు ఒకలాగా, 4వ కొడుకు ఒకలాగా చూసింది అనుకోండి, ఆవిడ అమ్మ అంటావా? మనం అంటావా అమ్మని? చిచ్చి నువ్వు తల్లివేనా అంటాం. ఎందుకు? ఇప్పుడు చూస్తే 4 బిడ్డల్ని ఒకలా చూడు, లేకపోతే నోరు మూసుకో, నువ్వు తల్లివి కాదు అసలు. లేదా నా పెద్ద కొడుకేమో నా గొప్పోడు తల్లంటోడాడు, చిన్న కొడుకేమో గుండెలంటోడు, 3వ కొడుకేమో మొల్లంటోడు, 4వ కొడుకేమో కాళ్ళంటోడు అంటే ఇదేమో దిక్కుమాలి లెక్క. నీ కొడుకులందరూ సమానం అయితే సమానం అని చెప్పి నువ్వు నిజంగా తల్లివైతే, లేకపోతే నువ్వు తల్లివి కాదని ఒప్పుకో, నువ్వు దొంగ తల్లివి. సవితల్లివి కూడా దొంగ తల్లివి, నువ్వు అసలు తల్లివే కాదు. 4 పిల్లలు సమానం తల్లి అంటే కదా. మీ పిల్లలు ఉన్నారు కదా, ఎవరు ఎక్కువ చెప్పండి? మీ పిల్లల్లో ఎవరు ఎక్కువ అంటే తల్లి ఏం చెప్తుంది? అందరూ సమానమైన ఉంటుంది. 2 కళ్ళల్లో ఏ కన్ను గొప్పదో చెప్పు నువ్వు నాకు. ఇంకోటి తీసేద్దాం. 2 కళ్ళల్లో ఏ కన్ను గొప్పదే? 2 గొప్పవే. ఇది లేకపోతే ఇది వేస్ట్, ఇది లేకపోతే ఇది వేస్ట్. 2 కలిపి ఒకదానే చూపిస్తాయి మనకి, అంతేనా? ఎప్పుడైనా ఈ కొన్ని ఈ పక్క కొబ్బరి చట్నీ, కొన్ని ఈ పక్క కొబ్బరి చట్నీ చూపించింది మీకు, అలాగైతే తేడా వచ్చేసిందని అర్థం. మీరు 2 కళ్ళతో ఒక కొబ్బరి చట్నీ చూడగలరు. ట్రై చేయండి. ఆ కొబ్బరి చట్నీ ఒక్కనితో ఈ కొబ్బరి చట్నీ ఒక్కనితో చూడండి, చూద్దాం మీ వల్ల అవుతుందేమో. అవుతుందా? ఎవరి వల్ల అయినా అవుతుందా? అవ్వదు, అసలు అవుతుంది. అది కాదు. ఏం చెట్టు అది? నిద్రగానేరా? మరి ఏం చెట్టు అది? ఏదో పేర్లేని చెట్టు. ఇదేమో కొబ్బరి చెట్టు. ఇక్కడ సెంటర్లో నిలబడి ఆ పేర్లేని చెట్టు నొక్కనుతో ఈ కొబ్బరి చెట్టు నొక్కనుతో ట్రై చేయండి, చూద్దాం అవుతుందేమో. ఎలాగా అవుతుందా? అవుతుందా? అవ్వదు కదా. అంటే 2 కళ్ళతో మనం దేన్ని చూడగలం? ఒకే ఆబ్జెక్ట్ని చూడగలం. అంటే మనకి 2 కళ్ళు ఒకటే. అలాగే తల్లికి బిడ్డలందరూ ఒకటే, దేవుడికి పిల్లలందరూ ఒకటేనండి. సో ఆ కులవాడికి ఎలా పెడతాం, ఈ కులవాడికి ఎలా పెడతాం, నీ కులం తక్కువ నా కులం ఎక్కువ, ఎవడు చెప్పాడు కులం తక్కువ ఎక్కువ అని? నువ్వు పుట్టించుకున్న జాడ్యం అది, నీ మనసులో ఉన్న జబ్బు అది. ఒక మాటలో చెప్పాలంటే, నా కులవాడి ఇంట్లో భోజనం చేస్తా, నా కులం కానివాడి ఇంట్లో భోజనం చేయను, నా కులం పక్కనోడితోనే కూర్చుంటా, నా కులం పక్కనోడితో కూర్చోను, నా కులమే నాకు గొప్పదని ఎవడు చెప్తున్నాడు వాడు పెద్ద జబ్బుతో బాధపడుతున్నాడు అని అర్థం. నీకు పెద్ద రోగం ఉంది. రేపొద్దు నీకు దారిలో ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది అనుకుందాం, రోడ్డు మీద పడి గిలగిలా కొట్టుకుంటున్నావు. అప్పుడు నిన్ను ఎవడైనా వచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళడానికి సాయం పడుతున్నప్పుడు, ఆగు బాబు ఆగు, నువ్వు మా కులపోడివేనా అని అడగవయ్యా చూద్దాం. అప్పుడు అడగడు. హాస్పిటల్కి తీసుకెళ్ళిపో బాబు దేవుళ్ళకి వచ్చా బాబు, దేవుడు అయిపోయాడు మరి కులం తక్కువడు. దేవుడు అయ్యా బాబు నువ్వు రాకపోతే పోతున్నాయా బాబు. సరే తీసుకెళ్ళి హాస్పిటల్ పడేసిన తర్వాత, ఏమండి నేను గట్టి గుద్దేసిపోయింది లారీ, ఏదో రక్తం అవసరం అటండి, రక్తం ఎక్కించాలి. ఏమయ్యా నీది ఏ గ్రూపు? బి పాజిటివ్ అండి. నీదే గ్రూప్ రా బాబాయ్? నాది బి పాజిటివ్ అనండి. ఏమో ఇస్తావా ఇతనికి అంటే, బాబు నీది ఏ కులం రక్తం? నువ్వు పలానా కులమా? నీ సెట్ అవ్వదు బాబు. మీరు ఏ ఉట్లు? మేము ఈ ఉట్లు కదా, ఆ ఉట్ల రక్తం ఈ ఉట్లోకి సెట్ అవ్వదు కదా, అందుకని ఇవ్వకలే బాబు, చచ్చిపోతానులే బాబు, మళ్ళీ పుడతానులే మా ఉట్లకి, ఈ జన్మకి ఇంక చచ్చిపోయి మళ్ళీ పుడతానులే బాబు అని అంటాడు ఇటు. మరి ఏమంటాడు చెప్పండి? ఏమంటాడు? బాబయ్య నువ్వు ఏ ఉట్లైనా పర్లేదు బాబయ్య, మా ఆవిడ సుట్లు తీసేయకుండా కాపాడు బాబయ్య. ఏంటి? నువ్వు ఏ ఉట్లైనా పర్లేదు బాబయ్య, మా ఆవిడ చుట్లు మంగళసూత్రాలు తీసేయకుండా కొంచెం కాపాడు బాబయ్య, ఆ రక్తం ఏదో నాకు ఇప్పించే బాబయ్య అంటాడు.
అంటే నీకు అక్కడ ఆ ప్రాణాపాయం సంభవించినప్పుడు ఏ కులమోడైనా పర్లేదు కదా. మరి జబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రేమ లేకపోవటం వల్ల. దేవుడు నిజంగా నీలో ఉంటే నీకు ఖచ్చితంగా ఏముండాలి? ప్రేమ ఉండి తీరాలి. ఒకవేళ నీలో ప్రేమ లేదు అంటే దాని అర్థం ఏంటి నేను చెప్పను ఒక్క ముక్కలో? నీలో దేవుడు లేడని అంతే. మరి నీలో ప్రేమ ఉంటే ఖచ్చితంగా నీలో దేవుడు ఉంటాడు. నువ్వు నిజంగా దేవుడి మనిషివి అయితే నీలో దేవుడు ఉంటాడు. ఈరోజు పేపర్లో ఒక వార్త చూశాను. ఎవరో కులం తక్కువ అయినట వాళ్ళ గుళ్ళోకి వస్తున్నాడట, రానివ్వలేదట, వీళ్ళు అడ్డుకున్నారట. ఇదిగో నీ కులం మా కులం కాదు కాబట్టి నువ్వు మా గుళ్ళోకి రానగలేదు అన్నాడట. అంటే దేవుడికి కూడా కులం ఉంటుందా? దేవుడికి కులం ఉంటుందా? వర్షానికి ఉందా కులం? గాలికి ఉందా కులం? ఆడు పీల్చుకున్న గాలే నువ్వు పీల్చుకుంటున్నావు. వాడి మీద కురిసిన వర్షమే నీ మీద కురుస్తుంది. వాడికి పండిన భూమే నీకు పండుతుంది. వాడి ఒంట్లో ప్రవహించే రక్తం లాంటిదే నీ ఒంట్లోనూ ప్రవహిస్తుంది. వాడికున్న అవయవాలు లాంటివే నీకు ఉన్నాయి. మళ్ళీ మన వాళ్ళకున్న జబ్బు ఏంటంటే అన్ని కులాలోళ్ళకి మళ్ళీ కులాల్లోనే గొడవలు. పెద్ద కులాలోళ్ళు అనుకుంటారా? ఎవడైతే పెద్ద కులాలని చెప్పుకున్నాడో వాళ్ళకి పడి సావదు. ఎవడైతే చిన్న కులాలని చెప్పుకున్నారో వీళ్ళకి పడి సావదు. వాళ్ళకే పడదు, వీళ్ళకే పడదు, వీళ్ళకి పడదు, వాళ్ళకి పడదు. మీ బతుకులు తగలయ్యా. ఏమనంటే మాత్రం మాది ఆ కులం అండి, మాది ఈ కులం అండి, మాది గొప్ప కులం అండి, మాది పెద్ద కులం అండి అంటారు. నన్ను కూడా ఒకరోజు ఒక ఆయన అలాగే అన్నాడు. ఏమయ్యా నువ్వు నీదే కులం అన్నాడు. నా కులం ఇప్పుడు యేసుప్రభు పాదాల దగ్గర ఉందో చూడన్నాను. నేను అలాగే అన్నాను. నా కులం యేసుప్రభు పాదాల దగ్గర పెట్టి కూర్చున్నా నేను, ఎందుకంటే ఆయన ప్రేమయ్య ఉన్నాడు కనుక నా కులాన్ని కూడా ఆయన ప్రేమకే అప్పగించేశాను అని చెప్పాను. ఎందుకు కొంతమంది అడుగుతారు, ఏమంటే బాగానే ఉంది కానీ ఇంత బాగానే చెప్తున్నారు కానీ మరి మీరు ఎందుకంటే ఇంకా తోక తగిలించి తిరుగుతున్నారు అంటాడు ఒకడు. ఆడికి అదో బాధ, ఎవడు పైత్యం వాడికి ఆనందం అన్నట్టు. అప్పుడు నేను అంటాను, అరే నాయన నా చిన్నప్పటి నుంచి ఒక వివక్ష ఎదుర్కొన్నాను రా. నా చిన్నప్పటి నుంచి కొంత తప్పుగా మాట్లాడేవాళ్ళు, మా వాళ్ళలో కూడా కొందరు మాట్లాడేవారు. ఎందుకంటే నాకు నచ్చని పదం ఏంటంటే యేసుక్రీస్తును ఒక కులానికి సంబంధించిన వాడిగా పరిచయం చేశారు. అది నాకు నచ్చదు. యేసుక్రీస్తు మన కులవాళ్ళ దేవుడు కాదట, పలానా కులవాళ్ళ దేవుడట. ఎవరు చెప్పాడు దౌర్భాగ్యుడా నీకు? ఎవరు చెప్పాడు? ఆయన క్యారెక్టర్ ఏంటో నీకు తెలుసా? ఆయన పవిత్రత ఏంటో నీకు తెలుసా? ఆయన పరిశుద్ధత ఏంటో నీకు తెలుసా? ఆయన ప్రేమ ఎంత గొప్పదో నీకు తెలుసా? తీసుకెళ్ళి ఒక కులానికి పరిమితం చేస్తావా ఆయన్ని? ఆయన ఒక కులానికి చెందిన దేవుడు కాదు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక దేశానికి సంబంధించిన వాడు కూడా కాదు. ఆయన సర్వలోకానికి ప్రేమను పంచినవాడు, సర్వమానవాళికి ప్రేమను పంచినవాడు. ఇప్పుడు నేనంటాను, నాదే కులమైనా నీదే కులమైనా ఆ కులం యేసుక్రీస్తు ముందు మోకరించాల్సిందే, ఆయనకు నమస్కరించాల్సిందే, ఆయనను ఒప్పుకోవాల్సిందే. ప్రతి నాలుక ఆయన ఏం చేయాలన్నాడు? స్తుతించాలన్నాడు. అది ప్రేమను స్తుతిస్తున్నాం మనం. ఇప్పుడు యేసుప్రభు అంటే నా దృష్టిలో మత ప్రబోధకుడు కదా. ఆయన మతాన్ని బోధించలేదు. నన్ను అడిగితే నేను పరిశోధన చేసినంత వరకు యేసుప్రభు ఎక్కడా మతాన్ని బోధించలేదు. యేసుప్రభు ఎక్కడ కూడా క్రైస్తవుల్ని ప్రేమించండి, మిగిలిన వాళ్ళని ప్రేమించకండి అని ఎక్కడ చెప్పలేదు. ఆయనకు ఆ బుద్ధి లేదు. ఆయన ఈ కుల వివక్ష మీద పోరాటం చేశాడు. అదే ఇక్కడ మనకు కనబడుతుంది. చూడండి ఏం కనబడిందో చూడండి. అతడు ధర్మశాస్త్రం ఉపదేశించేవాడు, యూదుల్ని మాత్రమే దగ్గర చేసుకుంటున్నాడు. సున్నతి లేని వారితో భోజనం కూడా చేయరు, వాళ్ళు దగ్గర రానివ్వరు. సమరయులు అంటే వాళ్ళకి అసహ్యం. సమరయులను అసలు దగ్గర కూడా రానివ్వరు. సమరయులు చాలా చిన్న చూపు చూస్తారు. సమరయులు అంటే యూదులు కులం తక్కువ వాళ్ళు, యూదులేమో కులం ఎక్కువ వాళ్ళు, సమరయులేమో కులం తక్కువ వాళ్ళు అన్న జబ్బుతో ఉన్నారు వీళ్ళు. అక్కడికి యేసుప్రభుని కూడా నువ్వు వాళ్ళతో కూర్చుంటున్నావు, వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తున్నావు, వాళ్ళతో కలిసి తిరుగుతున్నావు, నీ తప్పు కదా అని ఆయన చాలా సందర్భాల్లో వ్యతిరేకించిన జాతి ఈ యోధ జాతి. చాలా ఇబ్బంది పెట్టిన జాతి ఈ యోధ జాతి. అయితే ఆ రోజు ఏం జరిగిందంటే, నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించమని చెప్తున్నావు కదా, ఇంతకీ ఎవరు బాబు నన్ను ప్రేమించేవాడు, నేను ఎవరిని ప్రేమించాలి? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమింపవాలని వ్రాయబడి ఉన్నదని చెప్పాడు. అందుకని నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలా చేయప్పుడు జీవిస్తావని అతనితో చెప్పగా, అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి. అంటే వాడు ఏ ఉద్దేశంతో అన్నాడంటే, నేను ఎలాగూ నా పొరుగువారైన యూదుల్ని ప్రేమిస్తున్నాను కదా. గెట్ మై పాయింట్. అందరూ నా పాయింట్ అర్థం చేసుకోవాలి. వాడు యేసుప్రభు వారు చెప్పేసిన తర్వాత కూడా మళ్ళీ క్వశ్చన్ అడిగాడంటే దాని అర్థం ఏంటి? నేను ఎలాగూ నా పొరుగువారైన యూదుల్ని ప్రేమిస్తున్నాను కదా అంటే, నేను యూదుడిని అయ్యుండి యూదుడిని ప్రేమిస్తున్నాను కాబట్టి యూదుడైన పొరుగువాడు కాబట్టి నీ పొరుగువాడు ఎవడు అని అడగగానే ఈయన ఏమని ఆన్సర్ ఇస్తాడు? యూదుడు అని ఆన్సర్ ఇస్తాడని అనుకున్నాడు వాడు. అది వాడి పర్సెప్షన్. వాడు అలాగ అనుకుని ఏమన్నాడంటే, ఏమన్నాడు ఇక్కడ చూడండి. అయితే తాను నీతిమంతుడైనట్టు కనపరుచుకొన గోరి అతడు అవును కానీ నా పొరుగువాడు ఎవడని ప్రభువుని అడిగాడట. 30వ వచనం చదవండి అందరూ కూడా. లూకాసు వార్త 10వ అధ్యాయం 30వ వచనం. అందుకు యేసు ఇట్లా నేను, ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కాడు. వారు అతని బట్టలు దోచుకున్నారు, అతను కొట్టారు, కొరప్రారంతో విడిచిపెట్టి పోయారు. లైక్ అన్ యాక్సిడెంట్ కూడా అనుకోవచ్చు దీన్ని. యాక్సిడెంట్ అయింది, రోడ్డు మీద పడిపోతాం. దొంగలు దోచుకుని కొట్టిపోయారు, అప్పుడు కూడా ఎక్కడ పడిపోతాం? రోడ్డు మీద పడిపోతాం. ఇప్పుడు మన జీవితం వెళ్ళి ఎక్కడ పడిపోయింది? రోడ్డు మీద పడిపోయింది. రోడ్డు మీద పడ్డప్పుడు నువ్వు ఎంత గొప్పడివైనా నీకు ఎవరో ఒకరు హెల్ప్ కావాలి. ఇప్పుడు అంత ఎందుకంటే మొన్న మధ్య సాయి ధరమ్ తేజ్ అని చిరంజీవి గారి మేనలుడు ఒక ఆయన ఉన్నాడు, సినిమా హీరో, మీ అందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి మేనలుడు, చిరంజీవి గారికి మేనలుడు సాయి ధరమ్ తేజ్. ఆయన ఎక్కడికో పార్టీకి వెళ్తున్నాడట, హెల్మెట్ పెట్టుకొని బైక్లో వెళ్తున్నాడు.
అన్ఫార్చునేట్లీ ఆయనకు ఒక యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే రోడ్డు మీద చాలా దూరం ఈడ్చుకుంటూ వెళ్ళిపోయింది బండి. ఆయన కాన్షియస్నెస్లో లేడు, ఆయన అన్కాన్షియస్ అయిపోయాడు. అప్పుడు ఎవరో ఒక ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన హిందూ కాదు, అర్థమవుతుందా, ఇస్లాం మతానికి చెందినటువంటి వ్యక్తి అతను ఏం చేశాడంటే హాస్పిటల్కి తీసుకెళ్ళి లోపల జాయిన్ చేశాడు. ఇంకా 2-3 ఉన్నారు, ఎవరో సంథింగ్ తెలీదు. తీసుకెళ్ళాడు, జాయిన్ చేశాడు. ఇంతకీ చాలాసేపటి వరకు ఇతను సాయి ధరమ్ తేజ్ అని వాళ్ళకి తెలియదట. తీసుకెళ్ళాడు, జాయిన్ చేశాడు. ఇప్పుడు చెప్పండి, అతన్ని, ఈ సాయి ధరమ్ తేజ్ అనే ఆయన్ని హీరో అని తెలిసి వెళ్ళాడు ఆ దగ్గరికి. హెల్మెట్ ఉంది, ఎవరో తెలియక వెళ్ళాడు ఆ దగ్గరికి. చూడండి, బాగా ఆలోచించండి. తెలియకుండానే వెళ్ళాడు. ఎవరో పడిపోయాడు పాపం, మనం తీసుకెళ్దామని వెళ్ళాడు. ఇప్పుడు ఇంకో పాయింట్ అడుగుతాను. ఇప్పుడు ఈ సాయి ధరమ్ తేజ్ అనే ఆయన థియేటర్లో హీరోగా నటిస్తూ కింద ఉన్న అభిమానులతో కేకలు వేయించుకోగలడు, చీటీలు కొట్టించుకోగలడు, పేపర్లు విసిరింపజేసుకోగలడు, పెద్ద పెద్ద కటౌట్లు కట్టించుకోగలడు. కానీ ఈ అభిమానులందరూ అతను రోడ్డు మీద పడిపోయినప్పుడు వచ్చారా? దగ్గరగా ఉన్నారా? లేరు. అంటే నువ్వు ఎంత గొప్పడు అయినా సరే, పరిస్థితి చేజారిపోయినప్పుడు, దిక్కుతోచని దిక్కుమాలిన స్థితిలో పడున్నప్పుడు నీకు ఖచ్చితంగా ఎవరో ఒకరి సహాయం కావాలి. అప్పుడు నువ్వు కులం చూడలేవు, మతం చూడలేవు, ప్రాంతం చూడలేవు, భాష చూడలేవు, జాతి చూడలేవు, ఏమీ చూడలేవు. ఐ రైట్ ఆర్ రాంగ్? రైట్. నెక్స్ట్ పాయింట్. ఇదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన కొన్నాళ్ల క్రిందట ఎలక్షన్ ప్రచారం చేస్తూ తన కారులో తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు, ఐ థింక్ ఖమ్మం రోడ్లో అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు, ఖమ్మం సూర్యాపేట రోడ్లో అనుకుంటా, నాకు సరిగా గుర్తులేదు, యాక్సిడెంట్కి గురయ్యాడు. అప్పుడు అతను కూడా అన్కాన్షియస్ అయ్యాడు. చాలా భారీగా జరిగింది యాక్సిడెంట్. ఎవరు ఆ కారులో నుంచి జూనియర్ ఎన్టీఆర్ని బయటికి తీసి హాస్పిటల్కి తీసుకెళ్లి జాయిన్ చేశారు? ఎవరు వివి వినాయక్కి ఫోన్ చేశారు? ఎలా వివి వినాయక్ అతనికి అక్కడ దాకా రాగలిగాడు, హాస్పిటల్కి వెళ్ళగలిగాడు? మళ్ళీ అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం మళ్ళీ హైదరాబాద్కి ఎప్పుడు షిఫ్ట్ చేశారు? ఇవన్నీ మీరు ఆలోచిస్తే నువ్వు ఎంత పెద్ద హీరో అయినా కావచ్చు, యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడిపోయినప్పుడు, నీకు స్పృహ కోల్పోయినప్పుడు ఎవడో ఒకడు వచ్చి నీకు సహాయం చేయాలి. అలా వచ్చి నీకు సహాయం చేసిన వాడు దేవుని కుమారుడు. అర్థమవుతుందా? అలా వచ్చి నీకు సహాయం చేసిన వాడు దేవుని మనస్సు కలిగినవాడు. అలా వచ్చి నీకు సహాయం చేసిన వాడు దేవుని ప్రేమ కలిగినవాడు. ఇప్పుడు చెప్పండి, దాని కులం ఉంటుందండి? సహాయానికి ఉంటుందా? మతం ఉంటుందా? ఉండదు. మనం ఏ కులం, ఏ మతం, ఏ జాతి చెప్పలేమంటది. అయినా నేను ఒక చిన్న పాయింట్ చెప్తాను. ఈ ఊరు కాని వాళ్ళు ఎవరున్నారు అక్కడ? లేచి నిలబడండి. మీరున్నారా? రండి, పైకి రండి, చెప్తా. ఇది ఊరు కాదు. ఈయన ఇక్కడ ఎంతమంది తెలిసి చేస్తండి? ప్రతి సంవత్సరం వస్తారా మీరు ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తారా? మరి ఎందుకు వచ్చారు? వెళ్ళిపోండి. ఇంకా అలా అయితే అందరికీ తెలుసు కదా. మీరు ఊరుగా ఈయన అందరికీ తెలుసమ్మా? మీకు తెలీదా? తెలపోతే కూడా ఉండండి. ఇది ఏ కులం చెప్పండి, మీరు చెప్పాలి. ఏ కులం ఇంది? తెలియదు కదా? వెళ్ళిపోండి సార్. అది మన 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 జ్ఞానం. అది అంటే మనిషిని చూసి మనం ఏ కులాన్ని చెప్పలేము, కానీ కులాన్ని చూసి మాత్రం ప్రేమిస్తాం. అర్థమైందా? మనిషిని చూసి కులం ఏదో చెప్పలేము, కులాన్ని బట్టి సాయం చేస్తాం. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి, కేసు నడుస్తుంది ప్రస్తుతం. ఆ అమ్మాయి ఒక కులానికి చెందిన అమ్మాయి. ఆ అమ్మాయిని మోసం చేసినోడు, ఆ అమ్మాయిని రేప్ చేసిన కేసులో ఇరుక్కున్నాడు కూడా అదే కులానికి చెందినోడు. ఇద్దరితో ఒకటే కులం. ఇప్పుడు ఆ కుల పెద్దల దగ్గరికి వెళ్తే అన్నారట, అమ్మా ఇప్పుడు సాయం చేయాల్సి వస్తే అమ్మా మగాడికి చేస్తాం కానీ ఆడదానికి కానీ చేయమమ్మా అన్నారట. మహానుభావులు. ఆ అండతో వీడు ఇంకా రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే వీడు పాడు చేశాడు, అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. ఇద్దరితో ఒకటే కులం, కానీ నీతిమంతుడిలాగా బిల్డప్ ఇచ్చి కూడా తిరుగుతాడు సమాజంలో. ఇప్పుడు ఆ పెద్దల దగ్గరికి వెళ్ళారు, కుల పెద్దల దగ్గరికి, బాబు ఏమైనా చేయగలవా, మీరు ఏమైనా చేయగలరు, ఈ అమ్మాయికి ఏమైనా న్యాయం చేయగలరా అని అడిగితే ఆ కుల పెద్దలు అందరూ ఏకమైపోయి, అమ్మ మేము వాడికే చేస్తామమ్మా, మన ఆల్రెడీ ఆ కుల పెద్ద ఒకడు అమ్ముడుపోయాడు కూడా వాడికి. చూడండి ఎంత దరిద్రం, చూడండి ఇది ఎంత దరిద్రం. మనిషిని మనిషిగా ప్రేమించలేని, మనిషిని మనిషిగా చూడలేని ఈ కులాలు, ఈ మతాలు, ఈ ప్రాంతాలు, ఈ జాతులు మనకు అవసరమా? చెప్పండి అవసరమా? మనోడంటే ఎంత ఎదో పని చేసినా పర్లేదు. ఆడెవడు అదాని అన్నవాడు మోసం చేశాడు దేశాన్ని. హిండెన్బర్గ్ రిపోర్టు బయట పెట్టింది. అయినా కూడా అదాని అనేవాడికి సపోర్ట్ చేసేవాళ్ళు మన దేశంలో ఉన్నారంటే వాళ్ళ ముఖం మీద తు అనాలా, తుత్తు అనాలా మనకు అర్థం కావట్లేదు. నాశనం అయిపోయింది ఏంటంటే మన దేశం. అంటే మన దేశం వాడు మనల్ని మోసం చేస్తే తప్పలేదా? ఎప్పుడు బ్రిటిష్ వాడికి పడి ఏడుస్తాం. ఆ బ్రిటిష్ వాడు తెల్లోడు కొంత దోచుకుపోయాడు, తర్వాత మనల్ని వదిలేశాడు. ఈ నల్లోడు ఆడేళ్ళిన దగ్గర నుంచి ఇప్పటి వరకు దోచుకుంటూనే ఉన్నాడు, ఇంకొదలు జలగలాగా. అయినా ఈడు మనోడు అంటాం. ఎంత దారుణం చూడండి. ఆ బ్రిటిష్ వాడు చేసింది ఏంటి, వీడు చేయలేంది ఏంటి? వాడు మనల్ని దోచుకుపోయాడు, వీడు మనల్ని దోచుకుంటున్నాడు. వీడేమైనా ఉద్ధరిస్తున్నాడా మనల్ని? ఆహార సూచిలో మన భారతదేశం పతనావస్థకి దిగజారిపోతుందంటే కారణం ఎవరు? వీళ్ళు కాదా? సో ఈ జబ్బు పోవాలన్నాడు యేసుక్రీస్తు. కానీ మనకి ఇంకా జబ్బు పోవాలా. మీరు ఏ క్రైస్తవులండి అంటున్నాడు ఒకడు. ఏ క్రైస్తవులేటి రోయ్ అన్నాను నేను. ఏ క్రైస్తవులేటి? అదండి మీరు మీ క్రైస్తవులే కానీ ఏ క్రైస్తవులేనండి అన్నాడు. అంటే వాడు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటో మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి ఆల్రెడీ. వాడు ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్ ఏంటో మీరు ఎక్స్పెక్ట్ చేశారా చేయలేదా? ఈ జబ్బు ఉందా లేదా మన క్రైస్తవుల్లో?
ఉందా లేదా మీరు చెప్పండి. అయ్యో ఎందుకు లేదు, మీరే క్రైస్తవులు మేమే క్రైస్తవులు. అక్కడ అలాగ అనకూడదు. నీది ఏ కులం అని అడుగు డైరెక్ట్గా, అక్కడితో వదిలిపోద్ది. మళ్ళీ దానికి క్రైస్తవ్యాన్ని ఎందుకు లింక్ పెడతావు? అంతేనా? నీది ఏ కులం నాదే కులం, నీదే ఊరు నాదే ఊరు, అడిగేసుకో, అయిపోయింది అక్కడితో క్లియర్. అందుకని మీది ఏ క్రైస్తవ కులం? ఏ క్రైస్తవ కులం ఏంటి దౌర్భాగ్యుడా? అలాగేమి లేదుగా, యేసుప్రభు అలాగేం విభజించలేదుగా. ఆ జబ్బు కూడా ఉంది మన వాళ్ళకి, మామూలు జబ్బులు కాదు. మీది ఏ సంఘం అండి? మీది మాది పలానా సంఘం అండి. అయితే మీరు మా దగ్గర రాకండి. ఏమండి వాళ్ళ యేసుప్రభు మీ యేసుప్రభు ఒకటి కాదా అండి? అవునా కదా? అవునండి. ఆ యేసుప్రభు ఒకటే కానండి. మీ సంఘం వేరు మా సంఘం వేరండి, మీరు మా గాడికి రాకూడదండి. నేను డెప్ మీద కొట్టేయద్దు నిన్ను. దేవుని ప్రేమ ఉందా నీలో? ఉందా? లేదు, చచ్చిపోతుంది. అందుకే అన్నాడు, మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండాలి అన్నాడా లేదా? మీరు ఎవరిని పోలి నడుచుకోవాలి? క్రీస్తును పోలి నడుచుకుని వారై ఉండాలి. మీరు నన్ను పోలి నడుచుకోవాలి. మీ అందరూ నన్ను ఫాలో అవ్వాలి. ఎలా ఫాలో అవ్వాలి? ఎలా నన్ను పోలి నడుచుకోవాలి? ఆ విషయాన్ని ఒకసారి మనం చూస్తే ఇక్కడ అదే పాయింట్ చెప్తున్నాడు చూడండి. ఒక మనుష్యుడట కొర ప్రాణముతో విడిచిపోయారట. ఇప్పుడు చెప్తున్నాను కదా, నువ్వు ఎంత సెలబ్రిటీ అయినా సరే రోడ్డును పడిపోతే ఏం లేదు. ఇంకా హరికృష్ణ గారు అలాగే చచ్చిపోయాడు, రోడ్డును పడిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన సీఎంగా ఉండి కూడా హెలికాప్టర్ ప్రమాదంలో ఎక్కడో పడిపోతే చనిపోతే దేహం ముక్కముక్కలైపోతే ఆ శవం దొరకడానికే దాదాపు 2-3 రోజులు పట్టేసింది, పూర్తిగా దొరకలేదు. ఒకవేళ ఆయన అక్కడ కొన ఊపిరితో పడినా కాపాడే నాదుడు కూడా అక్కడ ఉండడు. అప్పుడు ఎవరైనా వచ్చి ఆయన ముట్టుకుని తీసుకెళ్ళి రక్షించాల్సి ఉంటుంది. నేనైనా నువ్వైనా ఎవరైనా అంతే. ఇప్పుడు నన్ను ముట్టుకోకు అంటూ పోతావు నువ్వు, అంతేనా? అలా ఉన్నారా లేదు జనాలు? నువ్వు నన్ను ముట్టుకోకూడదు అంటారు. రోడ్డు మీద పడిపోయినప్పుడు అనగలవా? నీకు దమ్ముందా? అనలేవు. హార్ట్ అటాక్ వస్తుంది, దగ్గరలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతారు. డాక్టర్ గారు నేను ఇక వైద్యం చేయడానికి దగ్గరకు వచ్చి నీ చేయి పట్టుకునేటప్పటికి డాక్టర్ గారు మీరు ఏ ఉట్లండి? మీరు మా ఉట్లు అయితేనే నన్ను ముట్టుకోండి, మా ఉట్లు కాకపోతే నన్ను ముట్టుకోకండి. నాన్నకి అలాగే దమ్ముందా నీ దగ్గర అని అడుగుతున్నాను నేను. ఉందా? లేదు. ఏమంటో తెలుసా? మీది ఏ కులమైనా పర్లేదు బాబయ్యా, నన్ను కాపాడండి బాబయ్యా, నాకు ఆపరేషను చేసేయండి బాబయ్యా, నన్ను రక్షించేయండి బాబయ్యా అంటావు. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రోపదేశకుడికి బుద్ధి రావాలి కాబట్టి యేసుక్రీస్తు బుద్ధొచ్చే బోధ చేస్తున్నాడు. బుద్ధొచ్చే బోధ ఏమన్నాడు? ఇప్పుడైనా చదవండి. అప్పుడట నీ కులం వాడైన ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకుడికి చెందినవాడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు ఆ వ్యక్తిని చూచి పక్కగా పోయాడు, పట్టించుకోలేదట. ఇతను కులం వాడే, పట్టించుకోలేదట, పోయాడు పక్క. యాజకుడు, ప్రధాన యాజకుడు, ధర్మశాస్త్రోపదేశకునికి సంబంధించినోడే, కానీ ఏం చేయలేదట? పట్టించుకోలేదట, పక్క నుంచి పోయాడట. మీరు అనుకుంటారు మా కులవాడు మమ్మల్ని ఏదో ఉద్ధరించేస్తాడు అనుకుంటారు. ఎవడ స్వార్థం ఆడిది, ఎవడిని ఉద్ధరించడు. ప్రేమ ఉంటే మీ కులమోడే అక్కర్లేదు, ఇంకో కులమోడైనా నీకు సాయం చేయగలడు. ప్రేమ కులాన్ని చూడదు కాబట్టి సాయం చేయని వస్తుంది. స్వార్థం కులాన్ని కూడా పట్టించుకోదు కాబట్టి సాయం చెయ్యదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మన కులమోడు కాబట్టి మనకు సపోర్ట్ చేస్తాడు, మనం కులంగానోడు మనకు సపోర్ట్ చేయడు అనుకోకండి. ప్రేమ ఉంటే ఎవడైనా మనకేం చేస్తాడు? సాయం చేస్తాడు. ప్రేమ ఉంటే ఎవడైనా మనల్ని పట్టించుకుంటాడు. ప్రేమ ఉంటే ఎవడైనా మనల్ని ఆదరిస్తాడు. ప్రేమ ఉంటే ఎవరైనా మనల్ని ఆప్యాయంగా చూస్తారు. ఇక్కడ అదే చెప్తున్నారు ప్రభు. చూడండి, పక్కగా పోయాడట. తర్వాత అలాగనే ఒక లేవీడు వచ్చాడట. ఇతను కూడా ఇతను కులానికి చెందినోడే, ఈ ధర్మశాస్త్రోపదేశుడికి చెందినోడే లేవీడు కూడా. లేవీడు వచ్చాడట. చేసాడు, ఏం చేశాడు చూడండి. ఆ చోటికి వచ్చి చూచి పక్కగా పోయాడట. ఈలోగా ఒక కులంతో కూడా వచ్చాడట. పాపం వాళ్ళ రోజుల్లో కులంతో కూడా అంటే ఎవరో సమరయుడు. సమరయులతో భోజనం కూడా చేయరండి వీళ్ళు. యూదులు సమరయులతో ఏం చేయరు? భోజనం కూడా చేయరు. సరిగ్గా దగ్గరకు కూడా రానివ్వరు. దూరంగా ఉండి అంటారు అంటారట. అలాగనేవారట సమరయుల్ని. అలాంటి పరిస్థితులు ఉన్న కాలంలో ఎంత గట్స్ ఉండాలి తెలుసా ఈ బోధ చేయడానికి? ఎంత ధైర్యం ఉండాలి తెలుసా? ఎంత సాహసోపేతంగా మాట్లాడాలి తెలుసా? అందుకే ఆయన సిలివేశారు వీళ్ళు, కుళ్ళోళ్ళు, అసూయపరులు. మాకు వ్యతిరేకంగా బోధిస్తున్నాడని చెప్పి కేకలేసి మరి ఎవరు బరబ్బాని విడిపించమన్నారు? దొంగనే. మీకు ఎవరు కావాలయ్యా అని అడిగితే పిలాతు ఎవరు కావాలన్నారు? మాకు బరబ్బా కావాలి. మరి ఎవరొద్దు? యేసయ్య వద్దు, యేసుప్రభు వద్దు. ఎందుకు వద్దు చెప్పండి? యేసుప్రభు ఎందుకు వద్దు? ఆయన మాకు వ్యతిరేకంగా బోధిస్తాడు. ఆయన మాకు అనుకూలమైన బోధ చేయుడు, మమ్మల్ని ఖండిస్తాడు. ధర్మశాస్త్రోపదేశకులారా, గుట్టి పరిచయుడా, సున్నం కొట్టిన సమాధులారా, అవివేకులారా, అజ్ఞానులారా, ఎన్ని మాట్లాడాడో మమ్మల్ని. తప్పు చేశారు కాబట్టి అన్నాడు. మంచోళ్ళు అయితే అంటాడా? అండగా తప్పు చేశాడు కాబట్టి అన్నారు. సో ఇన్ని మాటలు మమ్మల్ని యేసుప్రభు అన్నాడు కాబట్టి మాకు యేసుప్రభు వద్దు. అందుకే వారి కేకలే గెలిచెను. ఆయన్ని సిలువ వేసి చంపేయమన్నారట. ఆయన ఏం చేయమన్నారట? సిలువ వేసేయమన్నారట. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేద్దాం. ఈ సమరయుడు వచ్చాడట. పాపం సమరయుడు వచ్చి చూసేసరికి అక్కడ ఒక వ్యక్తి పడిపోయి ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళాడు. నీ కులం ఏంటయ్యా అని అడిగాడా? అదే చూస్తున్నాను ఏమంటారా అని. ఏమంటారా? వ్యతిరేకిస్తారా లేకపోతే బొర్రూపేస్తారా అని చూస్తున్నాను. అలాగా
అడిగాడా? నీ మతం ఏంటయ్యా అడిగాడా? నీ జాతి ఏంటయ్యా అడిగాడా? మీరు ఏమిట్లు అన్నారా? అనలేదు కదా. మరి ఏమన్నాడు చూడండి, అతనిని చూచి అతని మీద జాలిపడి. దాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. అది దైవ లక్షణం. ఇప్పుడు యేసు ప్రభువు కూడా ఆయన కులంతో పని లేదు, మతంతో పని లేదు, జాతితో పని లేదు, ప్రాంతంతో పని లేదు, వర్గంతో పని లేదు. ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంత ఎంత ఎంతో వైనం లేదు, ఎంత ప్రేమించాడో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను లోకము కొరకు అనుగ్రహించెను. దట్ ఈస్ ద లవ్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఎవరు మీరు నేను అనే తారతమ్యం లేదు. ఏ ఒక్కడు నశింపక, ఏ ఒక్కడు ఏమవకూడదట, నశింపక, అంతటా అందరూ పాపాన్ని విడిచిపెట్టి మారు మనస్సు పొందాలని. ఆయన ఇంకా దీర్ఘశాంతము గలవాడై మనల్ని చూస్తున్నాడు. ఏమండి, ప్రభు ఎక్కడ మతం మారమని చెప్పలేదండి, గుర్తుపెట్టుకోండి. ఏం మారమని చెప్పాడు? మనసు మార్చుకోమన్నాడు. మీ మతాలు మార్చుకోమని ఎక్కడ ప్రభు చెప్పలా. మనసు మార్చుకోండి, మనుషులుగా జీవించండి, ప్రేమను అవలంబించండి, సత్యాన్ని అవలంబించండి, రక్షణలోనికి రండి, పాపాన్ని విడిచిపెట్టండి, మారు మనస్సు పొందండి, నిత్య జీవం కొరకు ఆలోచించండి. ఇది ప్రభు బోధ. ఇది ప్రభు బోధ. ఇంకో విచిత్రం చెప్పనా? పాత నిబంధనలో ఇశ్రాయేలీలు యెహోవా అనే పేరు పెట్టుకున్నారా లేదా? పెట్టుకున్నారా? రైట్. క్రొత్త నిబంధనలో ఎక్కడైనా ఆ పేరు కనబడుతుందా? మరి ఏమని కనబడింది చెప్పండి? అదే యేసు ప్రభు ఎవరిని ప్రార్థించినట్టు ఆయన ఏమని పిలిచినట్టు కనబడింది చెప్పాలి. ఏమన్నాడు చెప్పండి? ఎక్కడైనా పేర్లు పెట్టాడా? మరి ఏమన్నాడు? అందరూ చెప్పాలి గట్టిగా. తండ్రి అన్నాడు. తండ్రి అనేది ఏ మతానికి సంబంధించింది చెప్పండి? చెప్పాలి నాకు. తండ్రి ఏ మతం వాడిది? అది అందరిదేనండి. అది యేసు ప్రభు బోధ. అందుకే నాకు ఆయన అంటే అంత ఇష్టం. ఆయన ఇప్పుడు యెహోవా అన్నాడు అనుకోండి, యూదుల దేవుడు అనుకుంటారు. యెహోవా అన్నాడు అనుకోండి, ఇశ్రాయేలీల దేవుడు అనుకుంటారు. అప్పుడు అన్యజనులు ఇంకా చాలా మంది ఉన్నారు. ఫిలిస్తీన్లు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, ఎబూసీలు ఉన్నారు, ఎదోమీలు ఉన్నారు, అమోరీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు, అమోనీలు ఉన్నారు. ఇలా ఎందరో అన్యజనాంగాలు, ఐగుప్తీలు ఉన్నారు. ఇంకా వేలాది మంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏమనుకుంటారంటే యెహోవా అంటే ఇప్పుడు ఈయన ఇశ్రాయేలీల దేవుడేమో అని అనుకునే అవకాశం లేకుండా ఇవ్వకుండా ఆయన ఏమన్నాడంటే, నాయనా దేవుడు ఇశ్రాయేలీలకు మాత్రమే దేవుడు కాదు నాయనా, దేవుడు అందరికీ దేవుడు. అందుకే ఆయన పేరేంటి? ఇప్పుడు ఆయన ఏమని పిలవాలి అంటే, పరలోకమందున్న మా తండ్రి అని పిలవమన్నాడు. బాబా, ఎంత అద్భుతమైన బోధ. పేరు పెట్టదు, ఇంకా పేరు పెట్టదు. ఏమని పిలవమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి, సర్వలోకానికి తండ్రి, సర్వ సృష్టికి తండ్రి. అందుకే చూడండి, కొత్త నిబంధన అంతా మీరు చూడండి, తండ్రి అయిన దేవుడు. అపోస్తలులు అదే మాట అన్నారు, యేసుప్రభు వారు అదే నేర్పించారు, విశ్వాసులందరూ అదే నేర్పించారు. ప్రకటన గ్రంథం వరకు మీరు ఎక్కడ చూసినా తండ్రి 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 తండ్రి. దాని అర్థం ఏంటి? ఇప్పుడు తండ్రి అంటే అందరికీ తండ్రి. ఇప్పుడు చూడండి, మహాత్మా గాంధీ గారికి ఒక పేరు పెట్టారు. ఏమని పెట్టారు చెప్పండి? ఏం పిత? జాతి పిత. పిత మీన్స్ తండ్రి. అంటే జాతికి తండ్రి. ఏ జాతికి తండ్రి? రెడ్లిక, కమ్ములక, కాపులక, మాళ్ళక, మాదిగిలిక, ఇంకేమైనా కొనాలు ఉంటే వాళ్ళక? ఎవరికి తండ్రి మీరు చెప్పాలి నాకు. జాతి పిత అంటే అర్థం ఏంటి? భారతదేశానికి, భరత జాతికి అని అర్థం. ఇప్పుడు మన దేశంలో పుట్టిన గాంధీ గారే కుల, మత, ప్రాంత, భాషలకు అతీతంగా మనందరికీ తండ్రిని మనం ఒప్పుకుంటుంటే, సర్వలోకానికి దేవుడైన వాడు ఒక కులానికి ఎందుకు పరిమితం అవుతాడు? ఒక మతానికి ఎందుకు పరిమితం అవుతాడు? ఒక జాతికి ఎందుకు పరిమితం అవుతాడు? ఒక ప్రాంతానికి ఎందుకు పరిమితం అవుతాడు? గట్టిగా మాట్లాడితే ఒక దేశానికి ఎందుకు పరిమితం అవుతాడు? అర్థమవుతుందా? ఆయన అందరికీ తండ్రి. అందుకే అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని గ్రంథం ఘోషించింది. ఇప్పుడు దేవుడు అనగానే తండ్రి అంతే, పేర్లు పెట్టక్కర్లేదు, ఏం పేర్లు లేవు. అందుకే బాప్తిస్మం ఇచ్చే సమయంలో కూడా ఏమన్నాడు తెలుసా ప్రభు? మీరు తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు అన్నాడు. తండ్రి యొక్కయు అన్నప్పుడే మనకు అర్థమైపోవాలి, ఓహో ఆయనకి ఇంకా పేర్లు పెట్టడానికి లేదు, తండ్రి అంటే తండ్రే. మళ్ళీ పాత నిబంధనలోకి వెళ్ళి యెహోవా అని పేరు తెచ్చుకోవడానికి అవకాశం లేకుండా క్రొత్త నిబంధన ప్రకారంగా క్రైస్తవులందరూ ఏమని ఉచ్చరించాలంటే, ప్రతి పత్రికలో కూడా ఏమని రాశాడంటే తండ్రి తండ్రి తండ్రి. మీకు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. ఆ మాట చదవండి. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ, హిందువులకి, ముస్లింలకి, క్రైస్తవులకి, జైనులకి, బౌద్ధులకి, ఎవరికైనా సరే పరమాత్ముడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. ఆ సృష్టికర్తని ఏమని పిలవచ్చట అందరం కలిసి?
తండ్రి అని పిలవచ్చు. హిందువులైనా పిలవచ్చు, అలాగా ముస్లింలైనా పిలవచ్చు, క్రైస్తవులైనా పిలవచ్చు, జైనులైనా పిలవచ్చు, ఎవరైనా పిలవచ్చు. ఏమని పిలవచ్చట? పరలోకంలో ఉన్నాయన్ని తండ్రి అని పిలవచ్చట. అందుకే అన్నాడు ఇక్కడ అందరికీ అన్నాడు తప్ప క్రైస్తవులకు మాత్రమే అనట్లేదు ఆయన. సర్వలోకానికి తండ్రి, సర్వలోకానికి తండ్రి, అందరికీ తండ్రి అయినా దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆయన అందరికీ తండ్రి. ఏమండి ఎంత చక్కటి విశ్లేషణ చేశాడో చూడండి, ఎంత చక్కటి విశ్లేషణ. అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చూడండి. మన తండ్రి యగు దేవుని నుండి అంటాడు అక్కడ. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఏమన్నది అక్కడ? మన తండ్రి యగు దేవుని నుండి, మన తండ్రి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్ చదవండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం 4వ లైన్. 4వ లైన్, మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. ఉందా లేదా? మన తండ్రి అయిన దేవుని నుండి కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. అంటే ఎక్కడ చూసినా సరే తండ్రి తండ్రి తండ్రి. అన్ని సందర్భాలలో ఏమని వ్రాయబడుతోందంటే తండ్రి అన్న విశ్లేషణ వ్రాయబడుతోంది తప్ప ఇక ఆయన వ్యతిరేకంగాను వేరే విధంగాను చూపించలేదు. రైట్, ఇప్పుడు చూద్దాం లూకాసు వార్త. ముగించుకుందాం, జాగ్రత్తగా వినండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్తగా చదవండి. లూకాసు వార్త 10వ అధ్యాయము 33వ వచనం జాగ్రత్తగా చదవాలి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె ద్రాక్షారసం పోసి అతని గాయాలు కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కోళ్ళవాని ఇంటికి తీసుకొని పోయి అతనిని ఏం చేశాడట? పరామర్శించెను. జాగ్రత్తగా చూడండి. దీని అంతటి వెనక ఉన్నది ఏంటి చెప్పాలి ఇప్పుడు మీరు నాకు? దీని అంతటి వెనక ఏం ఆశించాడు? ఏం ఆశించాడు? మన కులం ఓడే అని చేశాడా? మన ఊరోడే అని చేశాడా? మన జాతి ఓడే అని చేశాడా? మన ప్రాంతం ఓడే అని చేశాడా? మనుట్లే అని చేశాడా? మరి ఏమని చేశాడు చెప్పండి? ప్రేమ. అక్కడ కార్యం జరగడానికి కారణం ఏంటి? ప్రేమ. అక్కడ సహాయం జరగడానికి కారణం ఏంటి? ప్రేమ. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయే ఉన్నాడు. ఆ ప్రేమనే యేసుక్రీస్తు ప్రపంచానికి బోధించాడు. ఆయన ఎందుకంటే అనవసరంగా ఆడిపోసుకుంటారు. ఒకడు అంటాడు కదా బ్రిటిష్ వాళ్ళు దేవుడు అంటాడా, ఒకడేమో ఇజ్రాయేల్ వాళ్ళు దేవుడు అంటాడా, ఒకడు అమెరికా వాళ్ళు దేవుడు అంటాడా, ఒకడు కులం తక్కువ వాళ్ళు దేవుడు అంటాడా. బుద్ధుండక్కర్లా ఇలాంటి పనికిమాలిన మాటలు మాట్లాడడానికి. తప్పు కదా. ఆయన ఎక్కడ వైషమ్యం చూపించలేదే, ఎక్కడా విభేదాలు చూపించలేదు మహానుభావుడు. ఎంత చక్కటి ప్రేమను బోధించాడు. అక్కడ ప్రేమ అనే ఒక్కటి ఉండటం వల్ల ఇక ఏది అతనికి సహాయం చేయలేకుండా ఆపలేకపోయింది. ఆ ప్రేమే అతన్ని ఏం చేసింది? కాపాడింది. ప్రేమ కాపాడింది. అక్కడ ఆ ప్రేమ ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఆ ప్రేమ ఎక్కడుందో అక్కడ దేవుడు ఉన్నాడు. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్ళవానికి ఇచ్చి ఇతను పరామర్శించుము, నీవు ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు నీకు తీర్చేదని అతనితో చెప్పిపోయాను. కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ముగ్గురిలో ఎవడు పొరుగువాడా ఆయనని నీకు తోచుచున్నదని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడినవాడే అనెను. ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందేది, అంతే కదా. యేసు ప్రభు బోధకు ఎవరైనా తలంచాల్సిందే. అతని మీద జాలి పడినవాడే అతనికి పొరుగువాడే నేను. అందుకు యేసు 37వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. అందుకు యేసు నువ్వు వెళ్ళి సేమ్ డిటో అలాగే చేయన్నాడు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామా? అలా చేస్తున్నావా? అలా చేస్తున్నావా? చెప్పండి, అలా చేస్తున్నావా? చేస్తున్నావా? చేయట్లేదా? చేయకపోతే మీరు దేవుని పిల్లలు కాదు. చేయకపోతే దేవుని ప్రేమ మీలో లేదు. అప్పుడు దేవుడు మిమ్మల్ని చూసి సంతోషించాడు. మీరు ఏమైనా చేయండి, ఆ ప్రేమ లేకపోతే మీరు వ్యర్థులే. కాబట్టి ఎప్పుడూ ఆ భావజాలం ఉండకుండా తీసేయండి ప్రియులారా. మనం అందరం ఎవరి పిల్లలం? దేవుని పిల్లలం. మనందరం దేవుని పిల్లలం. మనందరం దేవునికి కావాలి. మనందరం దేవుని వారసులం. మనందరం దేవుని సత్యాన్ని ఎరిగి దేవుని ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయవలసిన వాళ్ళు. మీరు కొట్టుకు చేస్తే మీలోనే దేవుని ప్రేమ లేకపోతే ఇంక మీరు ఎవరికి దేవుని గురించి చెప్తారు? మీరు ఎవరికి? ఎలా సాధ్యం? అది సాధ్యపడేటువంటి విషయం కాదు. ఎవరో ఒక ఆయన అన్నాడట, ఏమన్నా అతను పిలిచినారట, అతను వద్దన్నాడట. ఎవరో చెప్పారు ఇందాక. నేనేమన్నా నీకు శత్రువునా? నీకు నాకు ఏమైనా కడప పగలో కర్నూలు పగలు ఉన్నాయేంద్ర నాయన? నేనేమన్నా వచ్చి నీ మీద బాంబులు వేసిపోతానా? జబ్బులు ఉంటే తీసేయండి రా నాయన. మనందరం ఒకటి. వీఆర్ ఆల్ వన్. మనం ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమతో సత్యం చెబుతూ మనం అన్ని విషయాల్లో ఎదగాలి. నేను మిమ్మల్ని ప్రేమించే మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఎస్, ఐ లవ్ యూ ఆల్. నేను మిమ్మల్ని ప్రేమించే ఇక్కడికి వచ్చాను. నేను మిమ్మల్ని ప్రేమించే నేను మీకు వాక్యాన్ని బోధిస్తున్నాను. మీరు నేను నీకు శత్రువునా? నువ్వు నాకు శత్రువా? వద్దండి, అది న్యాయమైన విధానం కాదు. వీఆర్ ఆల్ వన్. మనందరం ఒకటి. మనందరం దేవుని పిల్లలం. మనందరం దేవుని కొరకు బ్రతకవలసిన వారు, నీతి పక్షాన నిలబడవలసిన వారు, న్యాయం పక్షాన నిలబడవలసిన వారు, సత్యం పక్షాన నిలబడవలసిన వారు, సత్యం కొరకు పోరాడవలసిన దేవుని పిల్లలం మనం. అలాంటిది మీలోనే ఐక్యత లేకపోతే, మీలోనే ప్రేమ లేకపోతే దేవుడు ఎంత బాధపడతాడు చెప్పండి? నా పెద్ద కొడుకు, నా చిన్న కొడుకు కర్రలతో కొట్టుకుంటున్నారని ఏ తల్లి అయినా ఆనందంగా ఉంటుందా? ఒకవేళ అలా ఉంటారా? మీరు ఉంటారా? మీ పిల్లలిద్దరూ తణుకు చేస్తున్నారు అనుకోండి, తల్లిగా అమ్మయ్యా ఇంకా బాగా కొట్టుకుంటారా నాన్న, పెద్దోడా చిన్నోడా, పెద్ద కర్రలు తీసుకోండి, కర్రలు సరిపోకంటే నాన్న కత్తులు తీసుకుని నరికేసుకోండిరా అని ఏ తల్లి అయినా అంటే ఆవిడ తల్లి అవుతుందా? అవదుగా.
మరి మనం కొట్టుకు చేస్తుంటే దేవుడు ఆనందంగా ఉంటాడా? ఉండడు. అందుకే మతాల పేరిట, కులాల పేరిట, వర్గాల పేరిట, ప్రాంతాల పేరిట కొట్టుకు తెచ్చి ప్రేమను చంపేసుకోకండి. ఎక్కడ నిజం ఉంటే అక్కడ మాట్లాడండి, ఎక్కడ న్యాయం ఉంటే ఆ న్యాయం పక్షాన నిలబడండి, ఎక్కడ సత్యం ఉంటే ఆ సత్యం పక్షాన నిలబడండి. ప్రేమ కలిగి ఉండండి. ఒకవేళ ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడివే. ప్రేమ లేనివాడు ఎవరట? వ్యర్థుడే. ఆ ప్రేమ కలిగి ఉండండి, ప్రేమతో కట్టబడండి, ప్రేమ అనే బాండింగ్ మీ మధ్యలో ఉంచుకోండి. యేసుప్రభు బోధించింది అదే. ఆయనకి ఎలాంటి భేషజాలు, ఎలాంటి పక్షపాతం లేదు. ఎవరైనా సరే ఆయన దగ్గరికి రావచ్చు. యూదుడని, గ్రీసు దేశస్థుడని ఏ భేదమో లేదట. ఏ భేదమూ లేదన్నాడు. ఏ భేదమూ లేదు. వీఆర్ ఆల్ వన్. మనం మనుషులం, దేవుని పిల్లలం, అంతే. మనం మనుషులం, దేవుని పిల్లలం. ఇక ఇంటి పేర్లు, కులం పేర్లు, లేకపోతే ప్రాంతం పేర్లు, జాతి పేర్లు, వర్గాల పేర్లు, లేకపోతే వృత్తి పేర్లు రకరకాలు ఉంటాయి. ఉంచుకోండి అవన్నీ. కానీ వాటిని బట్టి ఆ వైషమ్యాలు చూపించకండి, వివక్ష చూపించకండి, అంతే. నీ ఏ కులం అయితే ఆ కులం ఉంచుకో, అలాగే ఉంచుకో. కానీ నీ కులం వేరు, నా కులం వేరు, నాది గొప్ప కులం, నీ తక్కువ కులం అని అనుకో. నీ ఇంటి పేరు నీదే, వాడి ఇంటి పేరు వాడిదే. నా ఇంటి పేరు గొప్పది, నీ ఇంటి పేరు తక్కువది అంటావా? అనవగా. ఎవడి ఇంటి పేరు వాడుకుంటుంది. సో ఇంటి పేరుని బట్టి వివక్ష, కులాన్ని బట్టి వివక్ష, ప్రాంతాన్ని బట్టి వివక్ష, మతాన్ని బట్టి వివక్ష, ఇంకో దాన్ని బట్టి వివక్ష, అలాంటి వివక్షలు మాత్రం మీ జీవితాల్లోనికి దయచేసి రానివ్వకండి. అమెరికాలో అయితే రంగు వివక్ష ఉందట. తెల్లోడికి ఒక న్యాయం అట, నల్లోడికి ఒక న్యాయం అట. అబ్బా, వాళ్ళు ఆ వివక్ష మెయింటైన్ చేస్తున్నారు. సో తెల్లోడు ఒకలాగా ఉంటాడు, నల్లోడు ఒకలాగా ఉంటాడు. వద్దు వద్దు, అది న్యాయమైన విధానం కాదు. మనందరం దేవుని పిల్లలం, ఆయన ప్రేమలో వర్ధిల్లుతున్నాం. ఆ ప్రేమతోనే మీరు అందరూ కట్టబడండి. ఇంకా వృద్ధి పొందుతారు, ఇంకా దీవించబడతారు, ఇంకా ఆశీర్వదించబడతారు. ఎప్పుడైతే మీలో ప్రేమ అనేది లేదో, వీరు నన్ను పోలి నడిచేవారు కారు అని దేవుడు అనుకుంటాడు. అప్పుడు మీరు నిత్య జీవాన్నే కోల్పోతారు. కాబట్టి నా ప్రియ తమ్ముళ్ళు, చెల్లెమ్మలు, అక్కలు, అన్నలు, మీ అందరికీ ప్రేమతో చెప్తున్నాను, మీలో ఉన్న ప్రేమను దయచేసి చంపుకోకండి. అది ఇంకా ఉండే కొలది ఏమవ్వాలి? రోజు రోజుకి ఏమవ్వాలి? వృద్ధి పొందాలి, వృద్ధి పొందాలి. అలా మీరందరూ బలపడాలి, సత్యవాక్యంలో స్థిరపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంతవరకు ఓపికగా ఈ మాటలు విన్నందుకు మీ అందరికీ నా నిండు నమస్కారాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరు కూడా నా నిండు నమస్కారాలు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ.